ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే జనవరి 1 ఏదైనా గుర్తుందా మీకు? జనవరి 1 ఏ డే? సండే. ఈరోజు సండే. సో ఈ సంవత్సరము స్టార్ట్ అయ్యేది సండే తోటి, ఎండ్ అయ్యేది కూడా సండే తోటే. సో ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్. మనము గ్రో అవుతూ ఉన్నామా? మనం ఒకసారి నేను కొన్ని 5 క్వశ్చన్స్ అడుగుతాను. ఆ 5 క్వశ్చన్స్కి మనం ఎగ్జామిన్ చేసుకొని మనం ముగించుకుందాం. సాధారణంగా చూస్తే మరి స్టూడెంట్స్ గ్రో అవ్వాలి అని అంటే నార్మల్గా ఏం చేస్తారు అని అంటే ఎగ్జామ్స్ పెడతారు. ఎగ్జామ్స్ పెట్టిన దాన్ని బట్టి వాళ్ళ ఎలా చదువుకుంటున్నారు ఏంటి అని బట్టి వాళ్ళని క్వాలిఫై చేస్తారు, ప్రమోట్ చేస్తారు నెక్స్ట్ క్లాసెస్కి. అట్లాగే బిజినెస్లో కూడా చూస్తే వాళ్ళు గ్రో అయ్యారా లేదా అని ఎలా చూస్తారంటే ఫైనాన్షియల్ ఇయర్ అని పెట్టి ఒక మార్చ్ ఎండింగ్కి ఇలాగా చూసి ఒక టర్న్ ఓవర్ ఎంత ఉంది ఏంటి, రెవెన్యూ అంతా ఏంటని ఒక కంపేర్ చేసి బిజినెస్ గ్రో అవుతుంది లేదని చెక్ చేసుకుంటూ ఉంటారు. సో అట్లాగే ఎంప్లాయీస్కి గ్రోత్ ఎలా ఉంటుంది ఎలా చూస్తారని అంటే ఎవ్రీ ఇయర్ మరి ఏప్రిల్, అదే టైంలో ఏప్రిల్ నుంచి జూన్ ఆ టైంలో మరి హైక్స్ వస్తాయి. హైక్స్ ఉన్నాయా లేదా అని దాన్ని బట్టి గ్రో అవుతున్నా లేదా అని చూస్తూ ఉంటారు కదా. సో అట్లాగే మరి చిన్నపిల్లలను చూసుకుంటే లేకపోతే మనల్ని మనం చూసుకున్నా కూడా మనం గ్రో అవుతున్నామా లేదా అని మనకి ఎలా తెలుస్తుందంటే బర్త్డేస్ కదా. ప్రతి పుట్టినరోజు దగ్గర నుంచి అంటే నెక్స్ట్ బర్త్డేకి మనం ఎదిగామా లేదా అని మనం చూసుకుంటూ ఉంటాం. సో అంతే విధంగా ఇంకా చెప్పాలి అంటే కొన్ని ఆడిట్స్ అని, రివ్యూస్ అని ఇట్లా కంపెనీస్లో చూస్తూ ఉంటాం. సో మన జీవితంలో కూడా, ఆత్మీయమైనటువంటి జీవితంలో కూడా స్పిరిచువల్ గ్రోత్ అనేది అవసరమా, అవసరం లేదా? అవసరం. సో ఈరోజు అంటే ఈ 2023 మొత్తాన్ని ఒకసారి మనం రివైండ్ చేసుకొని జస్ట్ జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఒకసారి మనం రివైండ్ చేసుకొని మన లైఫ్ ఎలా ఉంది అనే దాని గురించి, అంటే ఇయర్ బై ఇయర్ మనం ఎదుగుతున్నామా లేదా అనే దాని గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక 5 క్వశ్చన్స్ నేను వేస్తాను, అందరం కూడా ఎగ్జామిన్ చేసుకొని మనం ముగించుకుందాం. మొదటి ప్రశ్న ఏంటంటే హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్? ఈ ఇయర్ అంతా కూడా, లేకపోతే నువ్వు రక్షింపబడిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు నీ యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్? హౌ ఈజ్ యువర్ ప్రేయర్ టైం? ఎంతవరకు దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నారు? ఎంతవరకు దేవునికి మరి ఎంతసేపు దేవునికి నీ గురించి చెప్పుకుంటూ ఉన్నావు? ఆ సమయం ఇంక్రీజ్ అవుతూ వస్తుందా? మనం ఇప్పటిదాకా చూసుకుంటూ ఉన్నాం కదా, శాలరీ విషయంలో కానీ లేకపోతే బిజినెస్ విషయంలో అన్ని విషయాల్లో ఏం చేస్తామనంటే పెరిగిందా పెరగలేదని చూసుకుంటూ ఉంటాం కదా. శాలరీ విషయంలో కానీ, ఇంకా ప్రాపర్టీస్ విషయంలో కానీ, అట్లాగే ఫుడ్ విషయంలో కానీ ఏమవుతుందంటే ఇయర్ బై ఇయర్ మనం ఏం చూసుకుంటామనంటే మంచిగా తిన్నామా లేదా చూసుకుంటూ ఉంటాం. ఇంకా ఫుడ్ ఏమంటారు ఎక్స్పెన్సెస్ పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే డ్రెస్సెస్ ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉంటాయి కదా. సో అన్నీ కాస్ట్లీగా కొంటూ ఉంటారు. సో స్లోగా చూస్తే అన్నీ కూడా కాస్ట్ పెరుగుతుంది, అన్నిట్లో కూడా గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో మరి మన ప్రేయర్ టైం మనకి పెరుగుతూ ఉందా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. సో ప్రార్థన ఆ సమయాన్ని మనం పెంచుతూ ఉన్నామా లేదా అసలు ప్రేయరే చేసుకోకుండా ఉన్నారా? మనం పరీక్షించుకుందాం. సో అలాగా ప్రేయర్ చేసుకోకుండా ఉంటే మనకు వచ్చే నష్టాలు చాలామందికి తెలుసు కదా, చాలా ఉన్నాయి. అలా ప్రేయర్ చేసుకోకుండా ఉంటే నష్టం అందరికీ తెలిసిన విషయమే. ప్రేయర్ చేయకపోతే దేవునితో సహవాసం మనం కలిగి ఉండలేం కదా. ఎవరి గురించి మనం ప్రార్థన చేస్తాం? పర్సనల్గా మనం ప్రార్థన చేసుకుంటాం, మన గురించి మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం కదా. ఫ్యామిలీగా మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, సంఘంలో మనం ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం. అందరి గురించి మనం ప్రేయర్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది కదా. అదే మనం చూద్దాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడానికి ఇక్కడ రాయబడి ఉంది కదా. మార్నింగ్ లేస్తే మనకు అంతా హడావిడి ఉంటుంది కదా. బ్రదర్ ఎలా మేము ప్రార్థన చేయగలుగుతాం? మార్నింగ్ లేస్తే మనం లేచిన దగ్గర నుంచి ఎలా డ్యూటీకి వెళ్ళాలి, ఎలా కాలేజ్కి వెళ్ళాలి, ఎలా రెడీ అవ్వాలి, ఫాస్ట్ అన్నీ రెడీ అవుతూ ఉంటాయి, అన్నీ ఇలా చేస్తూ ఉంటాము. అట్లా చేస్తున్న టైంలో మనం ప్రే చేయడం చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. సో అలాగ మనం మర్చిపోతూ ఉన్నామా లేదా
దావీదు వలె మరి దినానికి 7 సార్లు, లేకపోతే దానియేలు వలె దినానికి 3 సార్లు మరి ఒక మంచి టైంని పెట్టుకొని దేవునితో మంచి సమయాన్ని మనం గడుపుతున్నామా మనం పరీక్షించుకోవాలి. సో ఇయర్ అంతా కూడా ఒకసారి మనం ఎగ్జామిన్ చేసుకుంటే, లేకపోతే రక్షింపడిన దగ్గర నుంచి మనం ఎగ్జామిన్ చేసుకుంటే మన ప్రేయర్ లైఫ్ ఎలా ఉంది అనేది మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతనే ఉందన్నమాట. సో అందుకే ఎన్నోసార్లు మనం కృంగుదలతో, ఎన్నోసార్లు మనం కృంగిపోతుంటాం, ఎన్నోసార్లు మనం బాధపడుతుంటాం, ఎన్నోసార్లు మనకి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అట్లాంటి టైంలో ఏం చేయమంటున్నాడు ఇక్కడ దేవుడు? దేవుని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయం అందును దేవునికి థ్యాంక్ఫుల్గా తెలియజేయాలని చెప్తూ ఉన్నాడు. సో అంత మాత్రమే కాదు, ఇంకా చూస్తే ఒకసారి ఇంత హడావిడి లైఫ్లో, ఇంత హరీబరీ లైఫ్లో మనం పీస్ఫుల్గా ఎలా ఉండగలమో తెలుసా? ఎలా ఉండగలమనంటే ప్రేయర్ ద్వారా మాత్రమే. చూడండి 1 Timothy chapter 2 verse 1. 1 Timothy chapter 2 verse 1. 1 Timothy chapter 2 verse 1 and 2. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, ఏంటంట? నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించున్నాను. ఇక్కడ ఏం రాయబడింది చూడండి. మనం నెమ్మదిగా సుఖంగా జీవించాలంటే పొద్దున లేచి హరివరిగా మనం రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా సుఖంగా జీవించాలంటే ఏం చేయమని చెప్పండి. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయాలని చెప్తూ ఉన్నాడు. సో ఎవరి గురించి ప్రార్థన చేయాలంటున్నాడు? అందరికంటే ముఖ్యంగా అంటే మనుషులందరి కొరకును, అంటే మన తోటి వారి కొరకు మనం అనుకోవచ్చు, రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి కదా. వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం ప్రేయర్ చేయని చెప్తున్నాడు అనమాట. సో మనం నెమ్మదిగాను సుఖముగాను జీవించాలని అంటే డైలీ మార్నింగ్ మనం హరిబరిగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అన్నిటికన్నా ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్రేయర్ చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్ ఫ్రమ్ యువర్ సాల్వేషన్? హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్ ఫ్రమ్ దిస్ January 1st? మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ ప్రేయర్ చేయకుండా ఉన్నామేమో, ఒకవేళ ప్రేయర్ చేయకుండా మరి ఎన్నో రోజులు మరి గడిపేస్తున్నామేమో, అట్లా ఉండకుండా ఉన్నది వెనక వాక్యం సెలవిస్తుంది. ఇప్పటి నుంచైనా సరే రెగ్యులర్గా ప్రేయర్ చేయాలని మంచి తీర్మానం చేసుకుందాం. సో మనము అందరి గురించి మనం ప్రార్థించాలని చెప్తున్నాడు. లైఫ్ అంతా కూడా సాఫీగా నెమ్మదిగా సుఖంగా వెళ్ళాలంటే ఏం చేయాలి? మనము we need to pray about all others అని సెలవిస్తూ ఉన్నాడు. సో మనం పర్సనల్గా మన గురించి మనం ప్రార్థన చేసుకోవాలి, మన గురించి మనం ప్రేయర్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం అందరి గురించి కూడా ప్రేయర్ చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది మొదటి ప్రశ్న, హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే హౌ ఈజ్ యువర్ క్వైట్ టైం. హౌ ఈజ్ యువర్ క్వైట్ టైం? దేవుని వాక్యంతో నీ సమయాన్ని నువ్వు ఎలా గడుపుతున్నావు? సో నీ యొక్క వాక్య ధ్యానం ఎలా ఉంది? రెండో ప్రశ్న ఏంటంటే నీ యొక్క వాక్య ధ్యానం ఎలా ఉంది? సో బ్రదర్, పొద్దునే లేసి ఇంత హరివరిగా ప్రార్థన చేసుకోవడానికి కష్టపోతుంది, వాక్యం చదువుకుంటావా అనే క్వశ్చన్ రావచ్చు కదా చాలాసార్లు. ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఈ ఇయర్ అంతా కూడా, లేకపోతే మనం రక్షింపబడిన దగ్గర నుంచి కూడా మనం పరీక్షించుకుందాం. మన యొక్క దేవునితో వాక్య ధ్యానం అనేది మరి పెరుగుతూ వస్తుందా? అసలు మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. సో ఏమంటారంటే చాలా బిజీ అంటూ ఉంటారు అనమాట. సో ఎంత బిజీగా ఉన్నా మనం ఫుడ్ తినకుండా ఉంటామా? ఎంత బిజీగా ఉన్నా మనం టిఫిన్ చేయకుండా ఉంటామా? ఓకే, టిఫిన్ స్కిప్ అవ్వచ్చు. మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉంటామా? ఓకే, కొన్నిసార్లు అది కూడా బిజీ అవుతూ మధ్యాహ్నం కూడా తినకుండా ఉంటాం, ఈవినింగ్ కూడా తినకుండా ఉంటామా? సరే, ఒక డే అంతా పోయింది అనుకోండి, నెక్స్ట్ తినకుండా ఉంటారు ఎవరైనా? సో ఖచ్చితంగా ఏం అవసరం? ఖచ్చితంగా బాడీకి ఫుడ్ అవసరం. సో అట్లాగే మరి మన ఆత్మకు కూడా ఫుడ్ కంపల్సరీ కావాలా వద్దా? ఖచ్చితంగా కావాలి. ఫుడ్ లేకపోతే ఏమవుతుంది? మనం తినకపోతే ఏమవుతుంది? తినకపోతే నీరసం వస్తుంది. తినకపోతే ఒక పూట తినకపోతే లేదా ఒక రోజు తినకపోతే ఖచ్చితంగా ఇట్ విల్ ఇంపాక్ట్ మనం చూస్తూ ఉంటాం. సో మరి మనకి అట్లాంటి ఇంపాక్ట్స్ మనం చూస్తూ ఉంటాము. అట్లాగే మరి ఆత్మీయంగా కూడా మనం ఆహారం తినకపోతే మరి అది కూడా మనకు నష్టమే కదా. సో ఏం నష్టం అని అంటే, వాక్యం ధ్యానించకపోతే నష్టాలు రెండు ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి ఏంటంటే
మనం సత్యాన్ని తెలుసుకోలేం, సత్యాన్ని మనం తెలుసుకోలేం, దేవుని గురించి మనం తెలుసుకోలేం. రెండోది ఏంటంటే దుర్బోధనలు మనలోనికి వస్తాయి. ఒకటి ఏంటంటే ట్రూత్ మనలో ఉండదు. రెండోది ఏంటంటే ట్రూత్ లేకపోతే ఏముంటుంది? ఖచ్చితంగా ఫాల్సే ఉంటుంది, ఖచ్చితంగా అన్ట్రూతే ఉంటుంది మనలో. అసత్య బోధనకు మనం వెళ్ళిపోతూ ఉంటాం కదా. దేవుని గురించి అవగాహన లేకపోతే, దేవుని గురించినటువంటి ఆలోచన లేకపోతే, దేవుని గురించిన విషయాలు తెలుసుకోకపోతే ఏమవుతుంది? దుర్బోధలే చాలా వింటూ ఉంటాం. దేవుని గురించినటువంటి తప్పు అవగాహన మనం చేస్తూ ఉంటాం. సో అలా దేవుని గురించి మనం తెలుసుకోవాలి. దేవునితో మన సహవాసం ఉండేవంటే ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం మనం కంపల్సరీగా ధ్యానించాలని చెప్తున్నాడు. డైలీ వీ షుడ్ రీడ్ ద గాడ్స్ వర్డ్ అట్లీస్ట్ ఫర్ 15 to 20 minutes మనం దేవుని యొక్క వాక్యం ధ్యానించాలని చెప్తున్నాడు. సో అలా చదివితే మనం ఈ లోకంలో చాలా వాక్యాలు ఉన్నాయి, మనకు తెలిసిన వాక్యాలు చాలా ఉన్నాయి. మనం ఈ లోకంలో ఎన్నోసార్లు మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఎన్నోసార్లు మనకి నెమ్మది ఉండదు, ఎన్నోసార్లు మనకి ఇబ్బంది ఉండదు, చచ్చిపోతున్న పరిస్థితులు ఎన్నోసార్లు మనకి వస్తూ ఉంటాయి, ఎన్నో కృంగుదలలు వస్తూ ఉంటాయి. అట్లాంటి టైంలో మనకి సహాయం చేసేవారు ఎవరు? మనల్ని ఆదరించేటువంటి వారు, మనల్ని బలపరిచేవారు ఎవరు? దేవుడే కదా, దేవుని వాక్యమే కదా. అందరికీ తెలిసిన వాక్య భాగము కీర్తనలు 119:50 కదా. దాని మీద ఒక పాట కూడా ఉంది కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో అదే నాకు నెమ్మదినిచ్చని చెప్తూ ఉన్నాడు. సో ఎన్నో టఫ్ మన లైఫ్లో వస్తూ ఉంటాయి, ఎన్నో టఫ్ ఉంటాయి, ఆ టఫ్ అన్నింటిలో కూడా, ఆ టఫ్ పరిస్థితులన్నింటిలో కూడా మనకి ఆదరించేటువంటి వ్యక్తి, మనల్ని బలపరిచేవాడు ఎవరు? మన దేవుడే కదా. దేవుని మాటలే కదా మనల్ని బలపరిచేది, దేవుని మాటలే కదా మనకు సహాయం చేసేది. సో కాబట్టి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలని చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఎన్నోసార్లు మరి ఏం చేయాలో అర్థం కాదు, డిఫరెంట్ డెసిషన్స్ తీసుకుంటాం. మనం ఏం చేయాలో అర్థం కాదు, ఎటువైపు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలా లేకపోతే ఇంకొక మార్గం ఏమైనా ఉందా, ఏం చేయాలో అర్థం కాదు. అసలు మనం డిసైడ్ అయిన పరిస్థితిలో ఉంటాం. అట్లాంటి సిచ్యువేషన్లో మనల్ని గైడ్ చేసేది ఎవరు? అది కూడా దేవుని వాక్యం మాత్రమే. అదే మనం చూస్తాం కీర్తనలు 119:105 కదా. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. సో మనం ఏ మార్గంలో వెళ్తున్నామో మనకు తెలియకుండా ఉన్నప్పుడు మనకి సహాయం చేసేటువంటి వారు ఎవరు? దేవుడు, దేవుని వాక్యం కదా. మన దేవుని వాక్యం ధ్యానించకపోతే చెడు మార్గంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాము, సరైన మార్గాన్ని మనము తెలుసుకోలేము, సరైన విధంగా మనం వెళ్ళలేము. వీ విల్ గో ఇన్ టు ద అన్ట్రూత్ బట్ వీ కెనాట్ నో ద ట్రూత్. సో దాని ద్వారా మనము ఎదగలేము, ఎక్కడుంటామో అక్కడే ఉంటాం. దేవుని వాక్యం ధ్యానించకపోతే మన స్పిరిచువాలిటీ అనేది ఎదగదని అర్థం చేసుకోవాలి. ఇది రెండో ప్రశ్న. సెకండ్ పాయింట్ ఏంటంటే హౌ ఈజ్ యువర్ క్వైట్ టైం? అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉన్నావా? మనం పరీక్షించుకోవాలి. సో దేవునితో సహవాసము అని అంటే, దేవునితో సహవాసం అని అంటే ఏంటి చెప్పండి? ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా అవుతారు చెప్పండి? ఎలా అవుతారు అని అంటే ఇద్దరు ఫస్ట్ మాట్లాడుకోవాలి. దే నీడ్ టు షేర్ వన్ అనదర్. అంతే విధంగా మరి మనం దేవునితో సహవాసం ఉండాలంటే ఏం చేయాలి? మనం ఖచ్చితంగా దేవునితో మాట్లాడాలి, ఖచ్చితంగా దేవుడు మాట్లాడి మనం వినాలి కదా. ఇద్దరు సపోజ్ నీతో ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు ఏం మాట్లాడినా వినట్లేదు అనుకోండి, మీరు మాట్లాడే మీకు అసలు అవకాశమే రాలేదనుకోండి, ఎట్లా ఉంటుంది? మీకు హ్యాపీగా ఉంటుందా? సో మరి మనం ప్రేయర్ ఒక్కటే చేసుకొని వాక్యం చదవకపోతే ప్రభా నువ్వు నేనే మాట్లాడతాను అని అర్థం అనమాట. అక్కడ ప్రభా నువ్వేం మాట్లాడు, మొత్తం నేనే మాట్లాడతాను అర్థం. సో మనం ఏం చేయాలి? దేవుడు మనతో మాట్లాడితేనే మనం కూడా ఎలా అడగాలో తెలుస్తుంది అనమాట. లేకపోతే ఏవేవో అడుగుతాము, ఏవేవో అడిగినప్పుడు దేవుడు ఇవ్వకపోతే మన దేవుని లక్షణాలు మనం సరిగ్గా తెలుసుకోము, కాబట్టి దూరమయ్యే అవకాశం ఉంటుంది, అర్థం చేసుకోవాలి. సో దేవుని గురించి తెలుసుకుంటే మనం ఎదుగుతాం. దేవుని గురించి తెలుసుకుంటేనే ఆ ధైర్యం అనేది మనకు వస్తూ ఉంటుంది. దేవుని గురించి తెలుసుకుంటేనే, ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటేనే ఈ లోకంలో ఎలా జీవించాలో మనకు అర్థమవుతూ వస్తుంది అనమాట. అందుకే మనకు తెలిసిన వాక్య భాగమే కదా. 199లో మనం చూస్తాం, మన నడతను ఎలా శుద్ధిపరచుకుంటామనంటే ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించుట చేతనే కదా. కాబట్టి మన హోలీగా మన లైఫ్లో మనం జీవించాలి అన్నా, మనం సరైన మార్గంలో మనం వెళ్ళాలి అన్నా, బాధలో మనల్ని ఆదరించితే ఉండాలి అని అన్నా మనం ఏం చేయాలి? ఆయనకు వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన వాక్యం గురించి
ఎన్నో ఎన్నో ఉన్నాయి. సో వాటన్నిటిలో ఇవి నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. సో ఇట్ ఈస్ అంటే ఒక నావికుడికి ఒక కంపాస్ వంటిది అనమాట. మనం చూస్తాం కదా సముద్రంలో దారులు మనకి చాలా మంది తెలియదు. ఎలా వెళ్ళాలి అని అంటే దానికి ఒక కంపాస్ కావాలంటే, డైరెక్షన్స్ వరకు కావాలంటే ఒక మ్యాప్ కావాలి. ఆ మ్యాప్ ఏంటిదని అంటే దేవుని యొక్క వాక్యం. సో మనం ఎక్కడికైనా వెళ్ళాలి. లైఫ్లో ఎన్నో డెసిషన్స్ మనం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటాయి. సో అట్లాంటి డెసిషన్స్ మనం ఎలాగ మనం రైట్ డెసిషన్స్ చూస్ చేసుకోవాలని అంటే దేవుని వాక్యం మనము ధ్యానించాలి. అందుకే ఇందాక మనం చూసుకుంటూ వచ్చాం కదా, కీర్తన మనం చూసుకుంటూ వచ్చాం కదా, దేవునికి మన పట్ల ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి. మనం ఈ లోకంలో ఊరికే మనం పుట్టలేదు కదా, ఈ లోకంలో మనం ఊరికే లేం కదా. 139 సార్లు మనం చూస్తాం మన పట్ల దేవుని తలంపులు ఇసుక రేణువుల కంటే లెక్క ఎక్కువనే మనం చూస్తాం. మన పట్ల దేవునికి ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్ అని ఎలా తెలుసుకుంటాం? మనం సైలెంట్గా ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడా? కాదు కదా. దేవుని యొక్క వాక్యం మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు స్టెప్ బై స్టెప్ దేవుడు తన వాక్యాన్ని మనకు బయలుపరిచి అర్థం చేసుకోవాలి. అందుకే ఒక వాక్యం ఉంటుంది చూడండి ఒకసారి. కీర్తనలు 25వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు నడుచుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. సో మనం ఏ మార్గంలో వెళ్ళాలో, మన పట్ల దేవునికి తలంపులు ఏంటి మనకు తెలియదు. సో వాటిలోనికి మనం వెళ్ళాలి అని అంటే ఆయనే మనకు బోధిస్తాడు. అప్పుడే మనం తెలుసుకుంటాము. సో అది ఎలా బోధిస్తారంటే దేవుని యొక్క వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము ఒకవేళ ఇంకా మనము క్వైట్ టైంలో మనము బ్యాక్ స్లైడ్ అయిపోతున్నామేమో, డైలీ ఒకవేళ మార్నింగ్ మిస్ అయితే కనీసం మధ్యాహ్నం మనం చేసుకోవడానికి మనం ప్రయాసపడదాము. ఇట్లా అసలు ఎవ్రీడే ఈ ఇయర్ మొత్తం ఒకసారి మనం ఒకసారి ఎగ్జామిన్ చేసుకుంటే మనం మిస్ అయ్యేది ఎవరికైనా ఉన్నాయని సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొని అట్లా ఉండకుండా రెగ్యులర్గా క్వైట్ టైం చేయాలని మనం తీర్మానం చేసుకుందాం. ఇది రెండవ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే హౌ ఈజ్ యువర్ క్వైట్ టైం. నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది. రెండోది ఏంటంటే నీ వాక్య ధ్యానం ఎలా ఉంది. సో మూడవ క్వశ్చన్ ఏంటంటే, థర్డ్ క్వశ్చన్ ఏంటంటే హౌ ఈజ్ యువర్ ఫెలోషిప్ విత్ ద చర్చ్, లేదా నీ యొక్క సంఘ సహవాసం ఎలా ఉంది. సో సంఘానికి నువ్వు ప్రయారిటీ ఇస్తూ ఉన్నావా లేదా? ఎన్ని సండేస్ ఈ ఇయర్ మొత్తంలో కూడా, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, చూడండి ఒకసారి. ఈ ఇయర్ మొత్తంలో కూడా మనం ఎన్ని సండేస్ చర్చిని మనం స్కిప్ చేసాం, ఎన్ని సండేస్ మనము దేవుని దగ్గరికి వచ్చి దేవుని మనం ఆరాధించాం. మనం ఒకసారి పరీక్షించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అంటే సండే చర్చికి వెళ్ళడం అంటే ఒక ఆయన అన్నాడు ఏంటంటే, మన చర్చికి వెళ్తున్నామంటే దాని మీనింగ్ ఏంటంటే, ప్రభువా ఈ 6 రోజులు నేను బ్రతికున్నాను అని అంటే, లేకపోతే నేను సజీవ లెక్కలో ఉండి మంచిగా పని చేసుకున్నాను అని అంటే, మంచి ఆరోగ్యం కలిగి ఉన్నానంటే కేవలం నీ కృపయే ప్రభువా అని ఆదివారం సంఘానికి వచ్చి ప్రభుని కొనియాడమంట. సో అట్లాంటి అంటే ఒకవేళ అలా రాకుండా ఉన్నట్లయితే దాని అర్థం ఏంటి చెప్పండి? ప్రభువా నువ్వు నాకేం చేయలేదు, నేను కూడా నీకేం థ్యాంక్స్ చెప్పని అర్థం. అంతే కదా. ఆదివారం సంఘానికి వస్తున్నాం అని అంటే, అందరితో కలిసి మనం ఆరాధన చేస్తున్నాం అని అంటే దాని అర్థం ఏంటంటే ఇండైరెక్ట్లీ మనం దేవునితో ఏం చెప్తున్నాం అని అంటే, ప్రభువా ఈ వారం అంతా కూడా నన్ను కాపాడినటువంటి దేవుడు నీవే నాకు తోడుగా ఉన్నావు, నీవు తప్ప నన్ను పట్టించుకున్నవారు ఎవరు లేరు ప్రభువా అని ఘనముగా ప్రభుని ఆరాధన చేయడం అర్థం చేసుకోదన్నమాట. అందుకే ఇంకొక స్టేట్మెంట్ ఏంటి అని అంటే, క్రిస్టియన్ లేకపోతే సేవ్డ్ పర్సన్ విల్ బీ ఇన్ ద చర్చ్ ఆర్ ఇన్ అన్ ఎమర్జెన్సీ. సో అంటే నిజంగా దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఉంటే చర్చ్లో ఉంటాడు సండే రోజు, లేకపోతే ఎమర్జెన్సీలోనే ఉంటారు అర్థం చేసుకోవాలన్నమాట. అంటే అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటేనే కానీ చర్చ్లో నుంచి బయటకు అర్థం చేసుకోవాలన్నమాట. సో మనం ఎలా ఉన్నాం, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇంకొక స్టేట్మెంట్ ఏంటి అని అంటే, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్ నీకు సహాయం చేయరు, లేకపోతే నీ నైబర్స్ నీకు సహాయం చేయరు, నీ రిలేటివ్స్ నీకు సహాయం చేయరు, నా అన్నవారే
మనకు సహాయం చేయరు, కానీ మనకు సహాయం చేసేది మాత్రం ఎవరు? చివరికి దేవుడు. దేవుని పిల్లని అర్థం చేసుకోవాలి కదా. ఎవరు దేవుని ప్రేమను చూపించగలరు? ఎవరు మరి దేవుని గురించి మాటలు చెప్పగలరు? దేవునితో ఇలా ఉండాలని ఎవరు చెప్పగలరు? సంఘమే కదా. అందుకే మనం అపోస్తల కార్యాలను మనం చూస్తే ఆది సంఘం ఎలా ఉండేదని అంటే రెగ్యులర్గా వాళ్ళు గ్యాదర్ అయ్యేవాళ్ళు, ఎవ్రీడే వాళ్ళు గ్యాదర్ అయ్యి చక్కగా దేవుని ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు, చక్కగా సహవాసంలో ఉండేవాళ్ళు, చక్కగా అందరూ కలిసి దేవుని ఆరాధించడము, అందరూ కలిసి వాక్యాన్ని బోధించుకోవడము, అందరూ కలిసి ప్రార్థన చేయడము, అందరూ కలిసి ఒకరికొకరు సహాయం చేసుకోవడము, అందరూ కలిసి మరలా వేరే వాళ్ళకి సువార్త చెప్పి వారిని కూడా సంఘం చేర్చడం మనం చూస్తున్నాం, అర్థం చేసుకోవాలన్నమాట. సో దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఆదివారము లేకపోతే మన చర్చ్ యాక్టివిటీస్లో వెనస్డే కానీ ఫ్రైడే కానీ లేకపోతే ఆన్లైన్ ఇట్లా మీటింగ్స్ అన్నిటికీ కానీ మనం ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం మనం పరీక్షించుకోవాలి. ఆది సంఘంలో అయితే అపోస్తలు కానీ శిష్యులు కానీ సంఘస్థులు కానీ దే హ్యావ్ పుట్ దేర్ ఎంటైర్ లైఫ్ ఇన్ ద చర్చ్. వారి జీవితం అంతటిని కూడా వాళ్ళు ఏం చేశారంటే సంఘంలో పెట్టారు. వారి జీవితం అంతటిని కూడా మార్నింగ్ నుంచి చక్కగా పనికి వెళ్ళొచ్చి ఏం చేశారంటే ఈవినింగ్ అందరూ కలుసుకునేవాళ్ళు, అందరూ కలిసి దేవుని ఆరాధన చేస్తునేవాళ్ళు, అందరూ కలిసి దేవుణ్ణి కొన్నిటిని అర్థం చేసుకోవాలన్నమాట. సో అట్లాగా మనం ఉంటున్నామా? దేవుని సన్నిధికి మనం ప్రయారిటీ ఇస్తున్నామా? మనం పరీక్షించుకోవాలి. సో సంఘంలో జరిగే ఒక గొప్ప విషయం ఏంటంటే ఒకరినొకరు ఆదరించుకోవడం, ఒకరినొకరు లోబడడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవడం, ఒకరినొకరు హెచ్చరించుకోవడం, ఒకరినొకరు వాక్యం బోధించుకోవడం, ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరినొకరు సరి చేసుకోవడం. ఇట్లాగ అందరూ కలిసి ఏం చేస్తారంటే మరలా ఐక్యత కలిగి అన్యుల దగ్గరికి వెళ్ళి వారికి సువార్త ప్రకటించి వారిని కూడా సంఘానికి చేర్చి చక్కగా వారిని కూడా ఆ భయంకరమైన పాపంలో ఉన్న వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చి ప్రేమగా మార్చడమే సంఘం యొక్క మెయిన్ ఉద్దేశం, అర్థం చేసుకోవాలన్నమాట. సో ట్రూ జాయ్, ట్రూ హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది? మనకి ట్రూ జాయ్, ట్రూ హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఒక స్టేట్మెంట్ ఏంటంటే వేర్ దెర్ ఈజ్ లవ్ దెర్ ఈజ్ హ్యాపీనెస్, వేర్ దెర్ ఈజ్ లవ్ దెర్ ఈజ్ జాయ్నెస్. చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా, మీరు బాగా గుర్తుపెట్టుకో, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఎక్కడ హ్యాపీగా ఉంటారనంటే ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే హ్యాపీగా ఉంటాం, ఎక్కడ క్షమించుకుని ఉంటుందో అక్కడ మనం హ్యాపీగా ఉంటాం. అది ఎక్కడ దొరుకుతుందనంటే దేవుని పిలుపుని అర్థం చేసుకోవాలన్నమాట. సో మన యొక్క సమయాన్ని ఎలా మనం గడుపుతూ ఉన్నాం, మన చర్చ్కి మనం ప్రయారిటీ ఇస్తున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. We need to examine ourselves how we are giving priority to the church. సో మనం చూస్తే ఒకసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము చూద్దాం. ఒకసారి హెబ్రీ పత్రిక, ఇవన్నీ అందరికీ తెలిసిన వాక్యాలే, ఒకసారి నేను రివైండ్ చేస్తున్నాను అంతే. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24 చూద్దాం, 24 వచనం చూద్దాం ఒకసారి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచించము. సో మన లైఫ్స్ ఒక పర్ఫెక్ట్ రూట్లో వెళ్ళాలి అని అంటే దేవునితో మన సహవాసం కలిగి ఉండాలి. అట్ ది సేమ్ టైం సంఘ సహవాసం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే క్రిస్టియన్ మస్ట్ హ్యావ్ 2 ఫెలోషిప్స్. వన్ ఈజ్ వర్టికల్ ఫెలోషిప్, ద అదర్ ఈజ్ హారిజంటల్ ఫెలోషిప్. వర్టికల్ ఫెలోషిప్ అంటే దేవునితో సహవాసం కలిగి ఉండడం, హారిజంటల్ ఫెలోషిప్ అంటే సంఘ సహవాసం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ 2 ఫెలోషిప్స్ ఉంటేనే మనం ఎదగగలుగుతాం. ఈ 2 ఫెలోషిప్స్ ఉంటేనే మనం దేవునికి దగ్గర అవుతాం. చర్చ్కి రాకుండా అంటే దేవునితో సరిగ్గా సహవాసం లేదనుకోండి, మరి రక్షింపబడం అనుకోండి, ఈ చర్చ్కి అంటే ఈ ఫెలోషిప్ ఉందనుకోండి, ఒకరినొకరు వాక్యం బోధించుకోవడం ద్వారా, సువార్త చెప్పడం ద్వారా దేవుని తెలుసుకుంటారు, దేవునితో సహవాసం ఏర్పడుతుంది, అర్థం చేసుకోవాలి. దేవునితో సహవాసం ఏర్పడినప్పుడు దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఏమవుతుందంటే సంఘ సహవాసం అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు ఇది కూడా ఈ మన అంటే చర్చ్ ఫెలోషిప్ కూడా మంచి ఉంటుంది, అర్థం చేసుకోవాలన్నమాట. సో ఒకటికి ఒక సపోర్ట్ అర్థం చేసుకోవాలన్నమాట. ఇట్స్ లైక్ ఏ క్రాస్ ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా కలిసే ఉంటుంది కదా. సో అట్లాగే హారిజంటల్ ఫెలోషిప్ అట్లా ఖచ్చితంగా ఉండాలని ఆశపడుతున్నాం అన్నమాట దేవుడు. సో ఈ రెండు కూడా ఉంటేనే మనం ఆత్మీయంగా ఎగుతాను, అర్థం చేసుకోవాలన్నమాట. ఇది మూడో విషయం ఏంటంటే హౌ ఈజ్ యువర్ ఫెలోషిప్ విత్ చర్చ్, లేకపోతే
వాట్ ఈజ్ యువర్ రెగ్యులర్ అటెండెన్స్ టువర్డ్స్ చర్చ్ యాక్టివిటీస్కి, చర్చ్కి మేము ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం అనేది నేను పరీక్షించుకోవాలి మనం చేస్తున్నాను. ఒకవేళ సంఘానికి ఇట్లా సండేస్ మిస్ అవుతున్నట్లయితే ఒక మంచి తీర్మానం చేసుకుందాం. మనము సంఘానికి సంఘ సహవాసంలో ఎమర్జెన్సీ అయితే ఎవరు కూడా ఏమన్నారు కానీ, సో మన ప్రయారిటీస్ మనం చూసుకోవాలి. మనం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ మనం పరీక్షించుకోవాల్సింది మనం చేస్తున్నాం. ఇది థర్డ్ పాయింట్. థర్డ్ క్వశ్చన్. నాలుగో క్వశ్చన్ ఏంటంటే ఆర్ యూ గ్రోయింగ్. నాలుగో క్వశ్చన్ ఏంటంటే హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ లైఫ్. హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ లైఫ్. సో ఈ సంవత్సరం అంతా కూడా నీ యొక్క కుటుంబ జీవితం ఎలా ఉంది. సో ఒకవేళ నువ్వు హస్బెండ్ అయితే నీ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నావా? ఒకవేళ నువ్వు వైఫ్ అయితే సో నీ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారా? ఒకవేళ మీరు పిల్లలు అయితే మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారా? సో చక్కగా అంటే అసలు ఫ్యామిలీని పట్టించుకుంటూ ఉన్నారా, లేకపోతే నా లైఫ్ నాదని లీడ్ చేస్తూ ఉన్నారా? సో ఇయర్ అంతా కూడా ఒకసారి మనం ఎగ్జామిన్ చేసుకుందాం. అసలు ఫ్యామిలీని మనం పట్టించుకుంటున్నామా? ఫ్యామిలీలో మనం ప్రేమగా మాట్లాడుతున్నామా? ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మనం ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నామా? మనం పరీక్షించుకోవాలి. సో ఫ్యామిలీ ప్రేయర్ ఉందా మన ఫ్యామిలీలో? మనం పరీక్షించుకోవాలి. ఫ్యామిలీ ప్రేయర్ లేకపోతే సుఖంగా ఎలా ఉంటారు? యూనిటీ ఎలా ఉంటుంది? సో మ్యారేజ్ గురించి ఎన్నోసార్లు మనం వింటూనే ఉన్నాం. మ్యారేజ్ యాక్చువల్లీ దేవుడు అన్ని విషయాల్లో కూడా ఘనమైనదిగా ఇచ్చిన అర్థం చేసుకోవాలి. అన్ని విషయాల్లో కూడా. అందుకే ఆదాము అవ్వని ఫస్ట్ క్రియేషన్లోనే గాడ్ హ్యాస్ డన్ ఏ వండర్ఫుల్ మ్యారేజ్. సో ఫ్యామిలీ, గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే, ఆ ఫ్యామిలీ లైఫ్లో మంచిగా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆ ఫ్యామిలీలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. సెంటర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు ఉండాలి? గాడ్ మస్ట్ బి దేర్. సో దేవుడు ఉంటేనే ఫ్యామిలీ ఏమవుతుంది? ఫ్యామిలీ విల్ బి యూనిటీని అర్థం చేసుకోవాలి. సో మరి దేవుడు మీ మధ్యలో ఉన్నారా? మీ ఫ్యామిలీలో ఉన్నారా? ఫ్యామిలీ ప్రేయర్ మీరు చేసుకుంటున్నారా? సో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిన మనం చేస్తూ ఉన్నాను. దేవుడైతే మరి ఎంతో ఘనమైనదిగా ఎంచుతూ ఉన్నాడు. ఎంతో గాడ్ ఈజ్ గివింగ్ మోర్ వాల్యూ, గాడ్ ఈజ్ గివింగ్ మోర్ హానర్ టు ద ఫ్యామిలీ. సో జాయ్ఫుల్గా, పీస్ఫుల్గా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలి? గాడ్ మస్ట్ బి దేర్ ఇన్ ద ఫ్యామిలీ. సో చాలా వాక్యాలు రాయబడి ఉన్నాయి కదా, ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాం. సో ఎలా ఉన్నాం మన ఫ్యామిలీ ఎలా ఉన్నాం మనం పరీక్షించుకోవాలి. సో ఎప్పుడు గొడవలే ఉన్నాయా? సో ఎప్పుడు మరి పట్టించుకోకుండా మన లైఫ్ మనం లీడ్ చేస్తూ ఉన్నామా? అసలు ప్రేమగా అసలు మనం మాట్లాడుతూ ఉన్నామా? హస్బెండ్ వైఫ్ అసలు మాట్లాడుతూ ఉన్నారా? పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు? సో వారిని వాక్యాన్ని నేర్పిస్తున్నారా వాళ్ళకి? సో మనం పరీక్షించుకోవాల్సి మనం చేస్తున్నాం అన్నమాట. సో దేవుడు మరి ఈ పర్సనల్ ఉన్నటువంటి ఫ్యామిలీ లైఫ్లో మీరు ఎదుగుతూ ఉన్నారా? రిలేషన్షిప్ బిల్డ్ అవుతూ ఉందా? లేకపోతే గొడవలతోటి, ఇబ్బందులతోటి సో ఇంకా డిస్టెన్స్ పెరుగుతుందా? మిమ్మల్ని పరీక్షించుకోవాల్సి మనం చేస్తున్నాను. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్యామిలీ. ఇంకొక విషయం ఏంటంటే సంఘము ఎదగాలి అన్నా, సంఘంలో కూడా ఐక్యత కావాలి అన్నా ఫ్యామిలీగానే అని అర్థం చేసుకోవాలన్నమాట. సో సంఘములో ఫ్యామిలీస్ ద్వారానే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్న అర్థం చేసుకోవాలి. సో ఫ్యామిలీ యూనిటీగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. యూనిటీగా ఉండాలని అంటే దేర్ మస్ట్ బి ఫ్యామిలీ ప్రేయర్, ఫ్యామిలీ వర్డ్ ఆఫ్ గాడ్. చక్కగా ఫ్యామిలీగా అందరూ కలిసి ప్రార్థన చేసుకోవడం. ఇంకా మీకు ఇంకో విషయం చెప్పమంటారా? ఫ్యామిలీగా అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే ఒకరి గురించి ఒకరు ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవాలన్నమాట. సో ఒకరు ప్రేయర్ చేసుకుంటూ ఉన్నప్పుడు నా గురించి ఇంత బాగా ప్రార్థన చేస్తాను, నా గురించి ఇంత బాగా తెలుసా అని అర్థమవుతూ వస్తుంది. ఇంకోరు ప్రార్థన చేసినప్పుడు నా గురించి ఇంత బాగా తెలుసా అని ఇద్దరికి కూడా ఒకటి దేవునితో సహవాసం ఏర్పడవుతుంది. అట్ ది సేమ్ టైం యూనిటీ ఆల్సో విల్ బిల్డ్ అని అర్థం చేసుకోవాలి ఎప్పుడు? ఫ్యామిలీ ప్రేయర్లో. సో గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్యామిలీస్. ఆర్ యూ గ్రోయింగ్ ఇన్ ఫ్యామిలీ లైఫ్? ఆర్ యూ బిల్డింగ్ గుడ్ ఫెలోషిప్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్? స్టూడెంట్స్గా మనం ఉంటున్నాం. ఒకవేళ మ్యారేజ్ అవ్వకపోతే మరి మ్యారేజ్ గురించి మనం ప్రిపేర్ అవుతున్నామా? మనం పరీక్షించుకోవాలి. తల్లిదండ్రులకు మనం లోబడుతున్నామా? లేకపోతే మన ఇష్టానుసారంగా మనం లీడ్ చేస్తున్నామా? మనం పరీక్షించుకోవాలి. సో పిల్లల్ని చూసుకునే విషయంలో, అలాగే పిల్లలు తల్లిదండ్రులు కూడా విషయంలో మనం పరీక్షించుకోవాలని ఆశపడుతున్నాం. చూద్దాం ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సియన్స్ చాప్టర్ 3.
కొలెషియన్స్ చాప్టర్ 3 verse 17 నుంచి మనం చూద్దాము. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమీ చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరిట చేయుడి. ఓకే చదవండి సార్. భార్యలారా మీ భర్తలకు విధేయులైనడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండినట్లు వారికి కోపం పుట్టింపకుడి. దాసులారా చాలు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఈ వాక్యాలు మనకు అందరికీ తెలిసినవి కదా. భార్యలారా భర్తలకు లోబడాలని చెప్తున్నాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించాలని చెప్తూ ఉన్నాడు, ఇంకా పిల్లలారా అన్ని విషయాలను తల్లిదండ్రులు విధేయత చూపించాలని చెప్తూ ఉన్నాడు. సో పిల్లల మనసు కృంగుకున్నట్లు తండ్రికి కూడా హెచ్చరిస్తున్న అర్థం చేసుకోవాలి. సో మన ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది? ప్రేమ గల మాటలు. సో దేవుని యేసుక్రీస్తు ప్రభువారి వలె మనం ఒక మంచి రెస్పాన్సిబిలిటీ కలిగి దయగల హృదయంతో, కరుణగల హృదయంతో మన ఫ్యామిలీని మన రెస్పాన్స్ మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం, మనం పరీక్షించుకోవాలని ఆశపడుతున్నాడు. సో ఫ్యామిలీని దేవుడు ఎప్పుడూ కూడా విడదీయాలనుకోవట్లేదు. సో దట్ ఈస్ పర్మనెంట్ అని చెప్తూ ఉన్నాడు కదా. ఇది 4th క్వశ్చన్, హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ లైఫ్? లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ లీస్ట్ క్వశ్చన్ అదేంటంటే, హౌ ఈజ్ యువర్ సోషల్ లైఫ్? హౌ ఈజ్ యువర్ సోషల్ లైఫ్? ఫస్ట్ది హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్, సెకండ్ది హౌ ఈజ్ యువర్ క్వైట్ టైం, థర్డ్ది హౌ ఈజ్ యువర్ చర్చ్ ఫెలోషిప్ విత్ చర్చ్, ఫోర్త్ది హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ లైఫ్, ఫైనల్లీ హౌ ఈజ్ యువర్ సోషల్ లైఫ్? సమాజంలో నీ జీవితం ఎలా ఉంది? ఈ సంవత్సరం అంతా కూడా నీ యొక్క జీవితం ఎలా ఉంది? నువ్వు ఉండే బిల్డింగ్లో, నువ్వు ఉండే మన దగ్గర నైబర్స్తో ఎలా ఉంటున్నావు నువ్వు? హౌ ఈజ్ యువర్ టెస్టిమనీ? నువ్వు ఉండే స్ట్రీట్స్లో ఎలా ఉంది నీ యొక్క టెస్టిమనీ? సో వారితో మా సఖ్యత కలిగి ఉంటున్నామా, లేకపోతే ఎప్పుడు గొడవలే ఉంటున్నాయా? కాలేజ్లో నీ లైఫ్ ఎలా ఉంది? మంచి సాక్ష్యం మనం కలిగి ఉన్నామా? మనం పరీక్షించుకోవాలి. సో హౌ ఈజ్ యువర్ టెస్టిమనీ ఇన్ ద స్ట్రీట్స్? సో నీ యొక్క వీధుల్లో ఎలా ఉంది నీ టెస్టిమనీ? అరే వాడు ఎప్పుడు కూడా గొడవాడుతూ ఉంటాడరా అనే విధంగా మన టెస్టిమనీ మనం ఉందా? అరే ఆమె అయితే ఎప్పుడు కూడా గొడవ వేసుకుంటుందిరా గొడవ వేసుకుంటుందని చెప్పే విధంగా మన లైఫ్ ఉందా? ఎప్పుడు కూడా గొడవలే అనే విధంగా మనం మాట్లాడుతున్నామా? లేకపోతే అరే ఆమె మాట్లాడితే, లేకపోతే అన్న మాట్లాడితే ఎంతో ఆదరణ ఉంటుందిరా, ఎంతో మంచిగా మాట్లాడతాడురా, యేసుక్రీస్తు ప్రభువాన్ని కనపరుస్తాడురా అనే లైఫ్ మనం కలిగి ఉంటున్నామా? మనం పరీక్షించుకోవాలి. జాబ్లో మన జాబ్ కూడా సోషల్ లైఫ్ కిందకి వస్తుంది కాబట్టి జాబ్లో మన రెస్పాన్సిబిలిటీస్ మంచిగా ఫుల్ఫిల్ చేస్తున్నామా? సో లేకపోతే జాబ్లో మరి నమ్మకంగా లేకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామా? మనం పరీక్షించుకోవాలి. సో హౌ ఈజ్ యువర్ సోషల్ లైఫ్? మన యొక్క సమాజంలో మన టెస్టిమనీ ఎలా ఉంది అనేది మనం పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన యొక్క సోషల్ లైఫ్ మనం చూస్తే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయనలో వచ్చేటువంటి రెండు ఆలోచనలు ఏంటంటే, ఎదుటి వ్యక్తి దేవుని నమ్ముకున్నాడనే ఆలోచన ఉంటాడు అనమాట. సో అతనికి ఎలా సువార్త చెప్పాలి, ఎలాగ తనని బయటికి తీసుకురావాలి అనే ఆలోచన తన ముందుకు వెళ్తుంటాడు. కానీ అదే దృక్పథంతో తను ప్రేమగా మాట్లాడడం, కరుణ కలిగి మాట్లాడడం, తనని అందుకే మనం చాలా చూస్తాం కదా, వీళ్ళు కాపరు లేని గొర్రెల వలె ఉన్నారని యేసుక్రీస్తు ప్రభు వారు వారిని చూచి కనికరపడడం మనం చూస్తూ ఉంటాం, వారిని చేరదీసుకోవడం మనం చూస్తూ ఉంటాం, వారికి వాక్యం బోధించడం మనం చూస్తూ ఉంటాం, ఎన్నో సత్యాన్ని నేర్పించడం మనం చూస్తూ ఉంటాం. సో మనం ఎలాగున్నాం? ఇర్రెస్పాన్సిబుల్గా మన నైబర్స్ పట్ల, మన రిలేటివ్స్ పట్ల, మన కొలీగ్స్ పట్ల, మన ఫ్రెండ్స్ పట్ల మనం బిహేవ్ చేస్తూ ఉన్నామా? లేకపోతే వారి పట్ల ఒక మంచి కన్సర్న్ కలిగి వారి గురించి మనం ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తుని గురించి పరిచయం చేయాలని మనము పరిశుద్ధంగా ఉంచుకుంటూ మన లోకంలో కలిసిపోకుండా వారికి స్వార్థ ప్రకటిస్తూ యేసుక్రీస్తుని కనపరుస్తున్నామా? మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ ఒక భయంకరమైనటువంటి ఒక పాపం ఏంటంటే, మనకు తెలియకుండా జరిగేటువంటి పాపం ఏంటంటే, మనము ఒక మంచి టెస్టిమనీ మనం లీడ్ చేయకపోతే, మనం యేసుక్రీస్తు ప్రభు వారిని కనపరచకపోతే అక్కడ ఏం జరుగుతుందనంటే, ఒకటి
యేసుక్రీస్తు ప్రభు వారిని చూపించలేము. రెండోది యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల ఆలోచన డిస్టెన్స్ పెరిగిపోతుంది అనమాట. క్రిస్టియన్సే ఇలా ఉంటే ఇంక యేసుక్రీస్తుని తెలుసుకుంటారా? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకురావాల్సింది పోయి ఇంకా మనం దూరపరుస్తున్న అర్థం చేసుకోవాలన్నమాట. సో నీ సహోదరులు, నీ యొక్క నైబర్స్, నీ యొక్క స్ట్రీట్లో ఉన్నటువంటి వాళ్ళు, నీ యొక్క కొలీగ్స్, నీ యొక్క రిలేటివ్స్ అందరూ కూడా దేవుని వైపుకి రావాలి అని అంటే, నీ యొక్క సమాజం, నువ్వు ఉంటున్నటువంటి సొసైటీ దేవుని వైపుకి రావాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, నీవు నేను యేసుక్రీస్తుని కనపరచాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా. ఒకవేళ అలాగ మనం కనపరచకపోతే ఏమవుతుంది? ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోరు. రెండోది, యేసుక్రీస్తు ప్రభువారిని రాంగ్గా తెలుసుకుంటారు కదా. సో ఇట్ విల్ ఇంపాక్ట్. సో యేసుక్రీస్తు ప్రభువారు అట్లా లేరు. హీ లెడ్ ఎ వండర్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన సోషల్ లైఫ్ మనం చూస్తే ది మోస్ట్ ఇంపాక్టబుల్ పర్సన్స్లో ఈ ప్రపంచం అంతటినీ కూడా ఒకసారి అందరినీ కన్సిడర్ చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఫస్ట్ అని అర్థం చేసుకోవాలి. అందుకే ఫస్ట్ ప్లేస్ ఆయనది కాబట్టి ఈ ప్రపంచం క్యాలెండర్ అంతా కూడా డివైడ్ ఇంటూ 2 parts, AD and BC కదా. సో ఎందుకని? ఈ సచ్ అన్ ఇంపాక్టబుల్ పర్సన్. సో ఆయన అంతగా ఇంపాక్ట్ చేశాడు, అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, అంతగా ఈ ఇన్స్పిరేషన్ అర్థం చేసుకోవాలి. మనం ఎలాగున్నాం? మన ఇంపాక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నామా? ఇన్ఫ్లుయెన్సిబుల్ లైఫ్ మనం లీడ్ చేస్తూ ఉన్నామా? ఇన్స్పైరింగ్ లైఫ్ మనం లీడ్ చేస్తూ ఉన్నామా? ఇంట్రెస్టింగ్గా మనం వేరే వాళ్ళకి మనం ఉంటున్నామా? లేకపోతే అరే వాడు సినిమా రమ్మంటే వస్తాడు రా, సండే రోజు చర్చికి ఏముందిరా పోతావారా అంటే ఏముందిరా బెదిరికి పోతూనే ఉన్నాం రా అనే విధంగా ఉంటున్నామా? సో సండే రోజు ఫంక్షన్స్ వస్తే మన రిలేటివ్స్లో మనం ఎట్లా ఉన్నాం? మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ చర్చికి వెళ్ళకుండా మనం ఆ ఫంక్షన్స్కి మనం వెళ్తే, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఏమంటారు మరణకరమైనటువంటి వార్త మనం ఖచ్చితంగా వెళ్ళాలి. అట్లా కాకుండా ఒకవేళ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే మనం వెళ్తే అక్కడ జరిగే విషయం ఏంటంటే వీళ్ళు ఎట్లాగో చర్చికి పోరు. సో కాంప్రమైజ్ అయిపోతాం అన్నమాట. సో మనం కాంప్రమైజ్ లైఫ్ మనం లీడ్ చేస్తే యేసుక్రీస్తు ప్రభువారిని మనం కనపరచలేము. ఇంకొకటి, దేవుని నమ్ముకోవడానికి మనమే అడ్డంగా మారిపోతాం అర్థం చేసుకోవాలి. సో హౌ ఈజ్ అవర్ లైఫ్ ఇన్ సొసైటీ? మనం పరీక్షించుకోవాలి. చూడండి ఒకసారి 1 పేతురు 2వ అధ్యాయము 1 chapter verse 17. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17th verse అయిపోయింది, ముగించేస్తున్నాడు. ఒక 2 minutesలో ముగించి చూడండి ఒకసారి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించడం మనం చూస్తున్నాం. యాక్చువల్లీ ఈ పైదంతా కూడా ఏంటంటే 11th verse నుంచి మనం చూస్తే అక్కడ ఏం రాబడి ఉంటుందంటే, మనము సమాజంలో ఎలాంటి బిహేవియర్ చూడండి మనం చూస్తాం అనమాట. సహోదరుల పట్ల మన బిహేవియర్ మనం చూస్తాము, సొసైటీలో మన బిహేవియర్ మనం చూస్తాము, ఇంకా జాబ్లో మన బిహేవియర్ మనం చూస్తున్నాం. అట్లా అన్ని చెప్తూ కూడా వచ్చి ఇక్కడ ఏమంటున్నాడంటే అందరినీ సన్మానం చెప్తున్నాడు. అందరినీ మనం ఏం చేయాలి చెప్పండి? అందరినీ మనము వినట్టు హానర్ అని చెప్తున్నాడు. అట్లాగే సహోదరులను వినట్టు లవ్ అని చెప్తున్నాడు. అట్లాగే దేవునికి వినట్టు ఫేర్ అని చెప్తున్నాడు అనమాట. సో అదే మనం చూస్తాం. ఇంకా చూస్తే chapter 3 verse 10 జీవమును ప్రేమించి మంచిదేమని చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. సో మనం సమాజంలో ఎలా ఉండాలంటే మనం మాట్లాడే మాట మంచిదై ఉండాలి. అందుకే దెర్ ఇస్ ఎ వర్డ్ ఏంటంటే క్రిస్టియన్స్ ద వర్డ్స్ వి స్పీక్ మస్ట్ బి గోల్డెన్ వర్డ్స్ అంటారు అనమాట. గోల్డెన్ వర్డ్స్. సో ద వర్క్స్ యూ డూ షుడ్ గ్లోరిఫై ద గాడ్. ద వర్డ్స్ వి స్పీక్ షుడ్ బి గోల్డెన్ వర్డ్స్. నువ్వు మాట్లాడే మాట బంగారు మాటగా అవ్వాలి. నువ్వు చేసే ప్రతి క్రియ కూడా దేవుని మహింపరచడం మనం చూస్తాం అన్నమాట. సో బంగారు మాట అంటే ఏంటి? దేవుని వాక్యమే కదా. సో మనం ప్రతిదీ కూడా దేవుని వాక్యం నుంచి మనం మాట్లాడుతూ దేవుని మాటగా మనం మాట్లాడినప్పుడు వారు ఆదరింపబడతారు, వారు
ఎంతగానో ఎంకరేజ్ అవుతారని అర్థం చేసుకోవాలన్నమాట. చాలామంది కదా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి నాకు తెలుసు అని చాలామంది అంటూ ఉంటారు. వారికి మనం సువార్త చెప్పాలి, వారికి మనం వాక్యం చెప్పాలి, మనం మంచి లైఫ్ మనం లీడ్ చేస్తేనే, యేసుక్రీస్తు ప్రభు వారిని మనం కనపరిస్తేనే మనం ఖచ్చితంగా వారు కూడా దేవుని నమ్ముకోవడానికి అవకాశం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఫైవ్ క్వశ్చన్స్ ఇవాళ మనం చూసుకుంటూ వచ్చాము. 5 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పండి? హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్? సో మనం ప్రేయర్లో ఎదుగుతున్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. సెకండ్ క్వశ్చన్, హౌ ఈజ్ యువర్ క్వైట్ టైం? మన వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? మన వాక్యధనం మనం పెరుగుతూ ఉందా? మనం పరీక్షించుకోవాలి. థర్డ్ క్వశ్చన్, హౌ ఈజ్ యువర్ ఫెలోషిప్ విత్ చర్చ్? మన సంఘానికి రెగ్యులర్గా వస్తూ ఉన్నామా? సంఘ సహవాసం మనం వెళ్తూ ఉన్నామా? లేకపోతే ఈ వరల్డ్లీ థింగ్స్ మనం ప్రయారిటీ ఇస్తున్నామా? మనం పరీక్షించుకోవాలి. నాలుగవది, హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ లైఫ్? ఆర్ యూ రెస్పాన్సిబుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ? ప్రేమగా మాట్లాడుతున్నావా? ప్రేమగా జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నావా? లేకపోతే ఒక వరస్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నావా? మనం పరీక్షించుకోవాలి. గాడ్ ఈజ్ హానరింగ్ మ్యారేజ్. ఫైనల్లీ, హౌ ఈజ్ యువర్ సోషల్ లైఫ్? సో యేసుక్రీస్తుని కనపరుస్తూ ఉన్నావా? కనపరచట్లేదా? మనం పరీక్షించుకోవాలి. దేవుడు మనందరినీ కూడా ఒక మంచి డెసిషన్ తీసుకొని చక్కగా ఇన్ ఆల్ దిస్ ఆస్పెక్ట్స్ మనం ఎదగాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలాగ చేయాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం మనందరినీ భద్రపరచును గాక. ఆమేన్.